హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ రిపేర్ గురించి ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. మన ఇంట్లో ఉన్న గ్యాస్ స్టవ్ని మనమే రిపేర్ చేసుకోవచ్చు. ఏం లేదండి, సింపుల్గా గ్యాస్ మంట తక్కువగా వస్తున్నప్పుడు బర్నర్స్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దయచేసి వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవి వచ్చేసి బర్నర్స్. ఈ బర్నర్స్ ప్రాబ్లము సామాన్యంగా ఏమి రాదండి, ఇవి క్లీన్గానే ఉంటాయి. వీటిని అప్పుడప్పుడు మనం సర్ఫ్ నీళ్ళతోటి ఈ హోల్స్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్టవ్ని ఇలాగే బ్యాక్ తిప్పేసుకోండి. ఈ విధంగా చూడండి. ఈ విధంగా కటింగ్ ప్లేయర్ తోటి తిప్పితే వచ్చేస్తాయి. సింపుల్గా ఈ విధంగా తీసి దీన్ని పక్కన పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా పక్కన పెట్టుకోండి. ఈ నాజిల్స్ని క్లీన్ చేసుకుంటే మనకు మంట చాలా పెద్ద మంట వస్తుంది ఖచ్చితంగా. ఈ నాజిల్స్ బ్లాక్ అవ్వటం వల్ల మనకు మంట స్లోగా వచ్చింది. మనము ఈ నాజిల్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలంటే, ఇవి ఇంట్లో ఉండే చేతి పని సూదులండి. చూడండి, ఈ చేతి పని సూదితోటి మనము నాజుల్ని క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ నాజుల్లో ఈ సూది నుంచి చూడండి ఈ విధంగా క్లీన్ చేయాలి. నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే గ్యాస్ ఆదా చేసుకోవచ్చు. మంట బాగా వస్తుంది, వంట కూడా త్వరగా అయిపోతుందండి. నెక్స్ట్ రెండో నాజిల్ కూడా క్లీన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బర్నర్స్ బిగించేద్దాం. చూడండి, ముందు ఇలా ఈ హోల్లో పెట్టేసేయండి. ముందు ఈ హోల్లో పెట్టేసిన తర్వాత ఈ వెనకాల ఉన్నటువంటి బోల్ట్కి తొడిగేసేయండి. ఇప్పుడు స్క్రూ వేసి టైట్ చేసేయండి. ఫ్రెండ్స్, ఓకే, ఇది కూడా బిగించేద్దాం. ఇప్పుడు ఒకసారి స్టవ్ వెలిగించి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, నిన్న ఈ విధంగా మంట రాలేదు, చాలా లో ఫ్లేమ్ వచ్చింది. ఇప్పుడు చాలా పెద్ద మంట వస్తుంది. వంట త్వరగా అవ్వడానికి అవకాశం ఉంది.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్.